హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ వచ్చేసి ఆగస్ట్ మంత్ యొక్క రివ్యూ. అంటే ఆగస్ట్ మంత్లో వర్క్స్ ఎలా జరిగాయి, ప్రజెంట్ ఆ యొక్క వర్క్ స్టేటస్ ఎలా ఉంది ఏంటనేది వీడియోలో మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తానండి. అలాగే అమరావతి మీద చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉంటుంది కదా, అసలు అమరావతిలో వర్క్స్ ఎలా జరుగుతుంటే అసలు వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉంది ఏంటనేది కూడా చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది. ఆ డౌట్ మొత్తం ఈ వీడియోలో అయితే ఒక క్లారిటీ అయితే ఇస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, క్లియర్గా వీడియో అయితే అర్థమవుతుంది అనమాట. స్కిప్ చేస్తే మీకు వర్క్స్ ఏ విధంగా జరుగుతుంది ఏంటనేది కూడా కొంచెం క్లారిటీ అయితే మిస్ అవుతుంది. ప్రజెంట్ ఈ వీడియోని నేను వచ్చేసి ఏపీసీఆర్డీకి మనకు మీటింగ్ హాల్స్, కాన్ఫరెన్స్ హాల్స్ అయితే 4 అయితే కడుతున్నారు. అక్కడి నుంచి అయితే ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి. సో ఈ వీడియో షూట్ చేసేది వచ్చేసి 1/9/2025 ఉదయం 9 గంటలకైతే ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో సేమ్ ఇదే విధంగా మనకు ఏపీసీఆర్డీ ముందు మొత్తం కూడా 4 హాల్స్ అయితే కడుతున్నారండి. అందులో కొన్ని మీటింగ్ హాల్స్, కొన్ని కాన్ఫరెన్స్ హాల్స్ అనమాట. వాటికి సంబంధించి ప్రజెంట్ ఇది హాల్ నెంబర్ 4. ఈ హాల్ నెంబర్ 4కి సంబంధించి బయట డిజైనింగ్ వర్క్, అలాగే మొత్తం ఈ పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. లోపల కింద ఫ్లోర్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి అనమాట ఈ హాల్ నెంబర్ 4కి అయితే. ప్రీవియస్ ఏంటంటే ఆగస్ట్ మంత్లో ఇది ఎలా ఉండేదంటే జస్ట్ బేసిక్ స్టేజ్, ఈ పునాదులు వేసి మొత్తం ఈ ఐరన్ పౌల్స్ అయితే మొత్తం ఒక స్తంభాలాగా వేస్తున్నారు. ఈ 1 మంత్లోనే మనకు ఇది ఆల్మోస్ట్ ఒక 70% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట హాల్ నెంబర్ 4కి సంబంధించి. అలాగే హాల్ నెంబర్ 2 అక్కడ ఉంది కదా, హాల్ నెంబర్ 3 అనమాట. అది హాల్ నెంబర్ 3కి సంబంధించి కూడా ఆల్మోస్ట్ అది ఫినిషింగ్ వర్క్ కూడా రెడీగా ఉంది. ఒక 80% వర్క్ కంప్లీట్ అయ్యి జస్ట్ 20% లోపల ఈ పవర్కి సంబంధించిన వర్క్, క్యాబిన్ వర్క్స్, అలాగే మనకి ఏంటంటే కింద ఫ్లోర్ వర్క్స్ కూడా అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉంది అనమాట. సేమ్ ఇది మీరు హాల్ నెంబర్ 4కి మొత్తం కూడా ఈ హాల్ నెంబర్ అన్నీ కూడా మీటింగ్ హాల్స్ మొత్తం కూడా ఒకే సేమ్ డిజైనింగ్ ఉంటుంది. కలర్స్ కానీ, డిజైనింగ్ కానీ, బయట డిజైనింగ్ కానీ అన్నీ కూడా ఒకే ఇదిలో అయితే ఉంటుంది అనమాట. ఇక్కడైతే మన హాల్ నెంబర్ 4 దగ్గరికి అయితే ఈ కింద ఫ్లోర్ వర్క్ అయితే చేయడానికి అన్ని కూడా మెటీరియల్ అన్ని కూడా తీసైతే పెట్టుకున్నారు. మొత్తం కూడా లోపలికి తరలించేస్తున్నారు. ఇది హాల్ నెంబర్ 3 అండి. ఇది ఈ హాల్ నెంబర్ 3కి సంబంధించి ఆల్మోస్ట్ బయట ఫినిషింగ్ వర్క్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి లోపల ఏదైతే లోపల కింద ఫ్లోర్ వర్క్ కూడా అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. ప్రజెంట్ ఇప్పుడు లోపల పవర్కి సంబంధించిన వర్క్స్, ఫైర్ సేఫ్టీ వర్క్స్ ఇవి జరుగుతున్నాయి అనమాట. అలాగే ఫ్రంట్ కూడా మీరు ఇక్కడంతా కూడా గ్రీనరీ అనేది వస్తుందండి. అందువల్ల నీట్గా మట్టిని కూడా నీట్గా పోసుకుంటున్నారు అనమాట. ఫ్రంట్ సైడ్ అన్నిటికీ అలాగే వస్తుంది. ఈ 3 ఏదైతే 4 హాల్స్ కడుతున్నారు, ఈ 4 హాల్కి సంబంధించి ఇది హాల్ నెంబర్ 2 అండి. ఈ హాల్ నెంబర్ 2కి సంబంధించి మొత్తం కూడా లోపల ఫినిషింగ్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. డిజైనింగ్ వర్క్స్ కానీ, పెయింటింగ్ వర్క్స్ కానీ, లోపల పవర్కి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి బయట ప్రజెంట్ ఆ మొక్కలు చెట్లు వేసుకోవడానికి మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నారు. ఫ్రంట్ సైడ్ డిజైనింగ్ కోసం మొత్తం గ్రీనరీ ఉంటుంది కదా అమరావతిలో 30%. ప్రతి బిల్డింగ్ దగ్గర కూడా గ్రీనరీ అయితే ఉండబోతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారు నీట్గా. మొత్తం ఈ బిల్డింగ్ నెంబర్ 2కి సంబంధించి అయితే మొత్తం అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిందండి వర్క్. ప్రజెంట్ ఏంటంటే ఈ హాల్కి సంబంధించి కొన్ని మెటీరియల్స్ అయితే వచ్చినాయి అనమాట. వాటిని అందరూ కూడా అన్లోడింగ్ అయితే చేసుకుంటున్నారు. అంటే పవర్కి సంబంధించి పైప్స్ అవన్నీ కూడా వచ్చున్నాయి. దానికి సంబంధించి మొత్తం కూడా నీట్గా అయితే దించుకుంటున్నారండి. ఇది హాల్ నెంబర్ 1 అండి. ఇది దానికి సంబంధించి ప్రజెంట్ మొత్తం కూడా పునాదులా వేసుకొని ఈ ఐరన్ పౌల్స్ అయితే పెడుతున్నారు అనమాట, స్తంభాల్లాగా. వీటి మీద జస్ట్ మళ్ళీ పైన క్లోజింగ్ అయితే చేస్తారు. మొత్తం కూడా చాలా ఫాస్ట్గా చేస్తున్నారండి. ఈ యొక్క 3 హాల్స్కి సంబంధించి 3 and 2 ఆల్మోస్ట్ ఫినిషింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోవడానికి 3 అయితే ఆల్మోస్ట్ 2 అయితే కంప్లీట్ అయిపోయిందండి. లోపల పవర్ వర్క్స్ కానీ, అలాగే కింద ఫ్లోర్ వర్క్స్ కానీ, మొత్తం డిజైనింగ్, పెయింటింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్, మూడో దానికైతే హాల్కి అయితే జరుగుతుంది అనమాట. 4 హాల్కి మీరు చూసారు కదా, 4 హాల్కి ఏంటంటే ఫ్లోరింగ్ వర్క్స్ అవి జరుగుతున్నాయి. ఫస్ట్కి ఇదైతే ప్రజెంట్ ఏంటంటే ఆగస్ట్ మంత్లో స్టార్టింగ్లో ఈ పునాదులు వేశారు. ప్రజెంట్ అయితే మొత్తం ఈ స్టేజ్లో అయితే ఉందండి. మనకు అక్కడ ఎదురుగా ఏదైతే కనిపిస్తుందో అది మనకి ఏపీసీఆర్డీ బిల్డింగ్ అనమాట. ఇంతకుముందు ఇదంతా కూడా మనకు చెట్లు ఉండే, అవి కూడా మొత్తం కూడా క్లియర్ చేసేస్తారు. అలాగే మనకి ఇక్కడ గ్రీనరీ కూడా చూసుకోవచ్చు అండి. 2 వైపులా ఏపీసీఆర్డీ బిల్డింగ్కి అలాగే మీటింగ్ హాల్స్కి వచ్చే దారిలో మిడిల్ అయితే ఫుల్ గ్రీనరీగా అయితే ఇచ్చిన. 2 వైపులో కూడా చెట్లు చూడండి ఎలా ఉన్నాయో, ఎంత ఆహ్లాదకరంగా ఉందో. ఎండైనా కూడా చాలా మంది నీట్గా అయితే రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. సో గ్రీనరీ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ ఏపీసీఆర్డీ బిల్డింగ్ ముందైతే. ఇక్కడ ఏవైతే టవర్స్ కనిపిస్తున్నాయో మొత్తం 12 టవర్స్ అండి. వీటికి మనకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కోసం అయితే కడుతున్నారు. ఎగ్జాక్ట్ దాని బ్యాక్ సైడే మనకు N11 రోడ్డు అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇదే మనకు N11 రోడ్ అయితే వస్తుందండి. ఇలాగా ఇది E3 రోడ్ అనమాట. ఫ్యూచర్లో ఇది N11 E3 జంక్షన్ అవుతుంది. అలాగే దీని ఫ్రంట్ మనకు ఏపీసీఆర్డీ బిల్డింగ్ అయితే ఉంటుంది.
ఏపీసీఐటీ బిల్డింగ్ అలాగే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ మధ్యలో మనకు N12 రోడ్ అయితే వస్తుంది. సారీ, N11 రోడ్. ప్రజెంట్ మనకు ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్కి సంబంధించిన టవర్స్ వచ్చేసి మొత్తం 12 టవర్స్ అయితే ఉంటుందండి. ఈ 12 టవర్స్ కూడా G+12 ఫ్లోర్ విధానం అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు సీడ్ యాక్సెస్ రోడ్ పక్కన ఈ వాటర్ పైప్స్కి సంబంధించి అయితే ప్రజెంట్ అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే అక్కడ మీరు వర్క్ చూసుకుంటే మనకు ఆగస్ట్లో వచ్చేసి వీటికి అందరికీ ఈ పెయింటింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారండి. మొత్తం కూడా వైట్ అయితే వేసేస్తారు. ప్రజెంట్ ఇప్పుడు దాని మీద అయితే ఏదైతే డిజైన్లో ఉందో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ యొక్క కలర్స్ అవైతే ప్రజెంట్ ఇక్కడైతే వేస్తారండి. కలర్ వర్క్స్ చూస్తున్నారు కదా, సేమ్ ఇదే కలర్ మనకు అన్ని టవర్స్కి వస్తుందండి. ఇవన్నీ కూడా మనకు ఫ్రంట్ ఉన్న 6 టవర్స్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్. ప్రజెంట్ మనకు ఫ్రంట్ ఉన్న 6 టవర్స్కి వచ్చేసి కింద పార్కింగ్ వర్క్స్, లోపల ఫైర్ సేఫ్టీ వర్క్స్, అలాగే వాటర్ పైప్స్ వర్క్, అలాగే పవర్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. అలాగే మనకు బ్యాక్ ఉన్న టవర్స్కి వచ్చేసి లోపల ఫ్లోర్ వర్క్స్ కానీ, అలాగే పెయింటింగ్ వర్క్స్, అలాగే ఫైర్ సేఫ్టీ వర్క్స్, అలాగే వాటర్ పైప్స్ వర్క్స్ అవి జరుగుతున్నాయి ఈ టవర్స్కి. ఈ టవర్స్కి ఆల్మోస్ట్ లోపల వర్క్స్ కూడా అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి బయట ఈ పార్కింగ్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్కి. ఆల్మోస్ట్ ఒక 90% వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్కి సంబంధించిన వర్క్స్ అయితే. ఇక్కడ మీరు ఏదైతే బంగ్లాస్ కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా మనకు జడ్జెస్ బంగ్లా అండి, లాయర్స్. దీని ఎగ్జాక్ట్గా మనకు ఆపోజిట్లోనే మనకు హైకోర్టు అయితే ఉంటుంది. ఆ జడ్జెస్కి అయితే మనకి ఇక్కడ బంగ్లాస్ అయితే కడుతున్నారనమాట. దాదాపుగా 71 బంగ్లాస్ అయితే కడుతున్నారనమాట. ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా మనకు G+1 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. అన్నీ కూడా ఫస్ట్ 2 లైన్లు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి లాస్ట్ నుంచి బిల్డింగ్ ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారనమాట. పెయింటింగ్ వర్క్స్ కానీ, విండోస్ వర్క్స్ కానీ, ఆ పైకి మెట్లు వర్క్స్ ఇవన్నీ కూడా ఫినిషింగ్ చేసుకుంటూ వస్తున్నారు. ప్రజెంట్ ఇక్కడ ఫస్ట్ బిల్డింగ్ చూశారు కదా, ఈ జడ్జెస్ బంగ్లాలో ఫస్ట్ బంగ్లా ఇది. ఇవైతే ఆల్మోస్ట్ ఆల్ ఈ బిల్డింగ్ సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ 95% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఈ ఫినిషింగ్ వర్క్ కోసం అయితే రెడీ చేసుకుంటున్నారు ఈ బంగ్లాకి సంబంధించి. ప్రజెంట్ చూస్తున్నారు కదా ఎలా ఉందో డిజైన్ కూడా, అలాగే విండోస్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి. ఇంకా పైన ఏంటంటే ఫినిషింగ్ వర్క్ అయితే చేసుకుంటున్నారు. అంటే బయట గోడలకి అయితే మొత్తం నీట్గా అయితే చేసుకుంటున్నారు. లోపల బయట అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీరు ఏదైతే టవర్ చూస్తున్నారో ఇవన్నీ కూడా మనకు NGO ఆఫీసర్స్కి సంబంధించిన టవర్స్ అండి. ఇవన్నీ కూడా నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఈ ఆఫీసర్స్కి సంబంధించిన టవర్స్. ఇవన్నీ కూడా మొత్తం కూడా 21 టవర్లు అయితే ఉంటుందండి. ప్రతి టవర్ కూడా G+12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ చూసుకోవచ్చు కదా, ఇక్కడ పనిచేసే కార్మికుల కోసం అయితే దాదాపుగా ఇక్కడ ఒక 10-15 షాప్స్ అయితే వచ్చున్నాయండి. అంటే వాళ్ళకి కావాల్సిన నిత్యావసరాల వస్తువులకు కానీ, అలాగే కటింగ్ షాప్స్ అని ఇవన్నీ కూడా ఒక 15 షాప్స్ అయితే వచ్చున్నాయన్నమాట ఈ యొక్క NGO ఆఫీసర్స్. అలాగే దీని పక్కనే మనకు గ్రూప్ D ఆఫీసర్స్కి, అలాగే గెజిటెడ్ ఆఫీసర్కి సంబంధించిన బంగ్లాస్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ప్రజెంట్ అవన్నీ కూడా మెటీరియల్ ఆ లారీలు అయితే ఐరన్ సంబంధించిన మెటీరియల్స్ అయితే వచ్చున్నాయండి. ఈ NGO ఆఫీసర్కి సంబంధించిన బంగ్లా టవర్స్కి యొక్క మెటీరియల్స్ అయితే వచ్చున్నాయి. ప్రజెంట్ మనకు ఈ టవర్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, బ్యాక్ సైడ్ ఉన్న అన్ని టవర్స్ కూడా G+12 ఫ్లోర్ అయితే కంప్లీట్ అయిపోయి ఫినిషింగ్ వర్క్ అయితే రెడీగా ఉంది. ఫ్రంట్న కొన్ని బంగ్లాసు 10th ఫ్లోర్ దగ్గర, అలాగే 8th ఫ్లోర్ దగ్గర అయితే వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నారండి. మనకు రైట్ సైడ్ ఉన్న బంగ్లాసు అక్కడున్న టవర్స్ అన్నీ కూడా 3 టవర్స్ కూడా క్లియర్ అయిపోయి ఉన్నాయి. ఈ మిడిల్లో ఉన్న టవర్స్ అనమాట. ఈ మిడిల్లో ఉన్న టవర్స్ దాదాపుగా 6 ఒకటి దగ్గర, 7 ఒకటి దగ్గర, 8 ఒక ఫ్లోర్ దగ్గర అయితే ఆగుంది. అక్కడి నుంచి మొత్తం కూడా నీట్గా ఐరన్ బెండింగ్ అవన్నీ చేసుకుంటూ ఉన్నారనమాట. లోపల కూడా ఫ్లోర్ వర్క్స్ అవన్నీ కూడా చేసుకుంటున్నారు ఈ టవర్స్కి సంబంధించి. ఇవన్నీ కూడా మనకు NGO ఆఫీసర్కి సంబంధించిన టవర్స్. ఈ NGO ఆఫీసర్కి సంబంధించిన టవర్స్ వచ్చేసి L&T వాళ్ళైతే వర్క్ చేస్తున్నారనమాట. వాళ్ళకి సంబంధించి షెల్టర్స్ అవన్నీ కూడా పర్మనెంట్ షెల్టర్స్ అయితే రీసెంట్గా అయితే ఆగస్ట్ మంత్లో అయితే మనకు వేసుకోవడం అయితే జరిగింది L&T వాళ్ళైతే. ప్రజెంట్ ఆ షెల్టర్స్ అవన్నీ కూడా. అలాగే మీరు ఇక్కడ చూసుకోవచ్చు అండి, ఇది మిడిల్ అనమాట. మిడిల్లో NGO టవర్ చూసుకుంటే ఒకటి 9, ఒకటి 10 ఫ్లోర్ల దగ్గర అయితే వర్క్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అంటే మనకు బ్యాక్ సైడ్ ఉన్న 2 లైన్లు కూడా ఏదైతే ఆ 2 లైన్లు 12 టవర్స్ అయిపోయి ఉన్నాయి. అలాగే సైడ్ ఉన్న టవర్స్ అన్ని కూడా G+12 ఫ్లోర్ అయితే కట్టేస్తున్నారు. మిడిల్లో కొన్ని అంటే ఒకటి 4, ఒకటి 8, ఒకటి 10, ఒకటి 11 దగ్గర అయితే ఆగుంది. అక్కడి నుంచి అయితే ఇప్పుడు వర్క్ అయితే స్టార్ట్ చేసి స్పీడప్ చేసి అయితే తీసుకెళ్తున్నారండి వర్క్ని. అక్కడ మీరు రౌండ్గా అయితే అవి కట్టేస్తున్నారు కదా బ్లూ కలర్తో. అక్కడైతే మనకి ఏంటంటే అక్కడి నుంచి ఫ్లోర్ కట్టడానికి అయితే ఐరన్ అవన్నీ కూడా నీట్గా అలగేషన్ అయితే చేసుకుంటున్నారు. అక్కడ చాలామంది అయితే వర్క్ చేస్తున్నారు. మొత్తం కూడా అవి కట్టేసి అడ్డం అయితే కట్టేస్తున్నారు అన్నమాట. ఇంకో వర్క్ అయితే చేస్తున్నారు కదా, దానికోసం అయితే అవి కట్టేస్తున్నారు. ప్రజెంట్ దానికి సంబంధించిన క్రెయిన్లు అవన్నీ కూడా వచ్చేస్తుంది. ఈరోజు రైట్ సైడ్ ఉన్న టవర్స్ అండి ఇవి NGO టవర్స్. ఇవన్నీ కూడా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి.
ఇంకా వీటికి ఏంటంటే ఈ పెయింటింగ్ వర్క్స్ కానీ ఇంకా అక్కడ ఫ్లోర్ వర్క్స్ అవి జరుగుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్నాయి అవన్నీ కూడా. ఇవన్నీ కూడా మనకు ఎమ్మెల్సీ క్వార్టర్స్ అలాగే ఎన్జిఓ టవర్స్కి సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా ఇంకొక 1 ఇయర్ 1.5 ఇయర్లు అయితే ఖచ్చితంగా అయితే కంప్లీట్ అయిపోతుందండి. అలాగే ఇక్కడ ఇంకొక టవర్ కోసం అయితే ఆల్రెడీ ఇంతకుముందు బేస్మెంట్ అయితే వేస్తున్నారు. దానికైతే మొత్తం ఇప్పుడు నీట్గా ఐరన్ రాడ్లు అవన్నీ కూడా వర్కేషన్ అయితే చేసుకుని ఎంతమంది ఉన్నారు చూడండి, దాదాపుగా 70 మంది అయితే ఉన్నట్టున్నారండి. అసలు దగ్గర మొత్తం పైన మీకు కనిపించడం లేదు, కింద చాలామంది ఉన్నారనమాట ఎంప్లాయీస్ అయితే. ప్రజెంట్ అయితే మనకు ఈ ఎన్జిఓ ఆఫీసర్కి సంబంధించిన వర్క్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇది ఏవైతే ఈ టవర్స్ కనిపిస్తున్నాయో ఇవి వచ్చి మనకు 15 టవర్స్ అండి. ఇవన్నీ కూడా మనకు గెజిటెడ్ ఆఫీసర్స్ యొక్క టవర్స్. ఇవన్నీ కూడా బ్యాక్ ఉన్న 4 టవర్స్ ఆల్మోస్ట్ ఆల్ 12 ఫ్లోర్ కంప్లీట్ అయిపోయి పైన ఫినిషింగ్ అయితే రెడీ చేసుకుంటున్నారు. అలాగే సైడ్ ఉన్న 3 టవర్స్ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. అలాగే మిడిల్లో ఉన్న టవర్స్ మాత్రమే ఒకటి 5 దగ్గర, ఒకటి 4, ఒకటి ఫస్ట్ దగ్గర అయితే ఆగిపోయి ఉన్నాయి. అక్కడి నుంచి అయితే వర్క్ అయితే స్టార్ట్ చేయడానికి అయితే రెడీ చేసుకుంటున్నారు. అలాగే ఇక్కడ బ్యాక్ సైడ్ కంప్లీట్ అయిపోయినాయి కదా 12 ఫ్లోర్స్, అవైతే లోపలైతే వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. మొత్తం బయటకి అయితే సౌండ్ అయితే విభత్సంగా వస్తుంది. మొత్తం కింద పార్కింగ్కి సంబంధించిన వర్క్స్ కానీ లోపల అవన్నీ కూడా వర్క్స్, మెటీరియల్కి సంబంధించిన వర్క్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట. ఇదేంటంటే మనకు గెజిటెడ్ ఆఫీసర్స్ అలాగే గ్రూప్ డి ఆఫీసర్కి సంబంధించి ఏంటంటే షాపుర్జీ పాలెంజీ వాళ్ళు అయితే కడుతున్నారు కదా, వాళ్ళకి సంబంధించిన షెల్టర్స్ అయితే ఇక్కడ నిర్మించుకున్నారనమాట కార్మికుల కోసం అయితే. ఇదంతా మనకు గ్రూప్ డి ఆఫీసర్కి సంబంధించిన క్వార్టర్స్ అండి. ఇవన్నీ కూడా టవర్స్ అవన్నీ దాదాపుగా ఈ గ్రూప్ డి ఆఫీసర్కి సంబంధించిన టవర్స్ వచ్చేసి 6 టవర్స్ అయితే ఉంటుందండి. ఈ 6 టవర్స్కి సంబంధించిన వర్క్ ఆల్మోస్ట్ ఆల్ 85% వర్క్ అయితే కంప్లీట్ అయింది. మీరు చూసుకుంటున్నారు కదా, జస్ట్ ఏదైతే డిజైనింగ్లో కలర్ ఉందో ఆ కలర్ వేస్తే సరిపోతుంది. అలాగే లోపల సేమ్ ఏదైతే ఎమ్మెల్సీ క్వార్టర్ దగ్గర వర్క్స్ పెండింగ్ ఉన్నాయో ఆ వర్క్స్ మాత్రమే ఇక్కడ ఈ గ్రూప్ డి ఆఫీసర్కి సంబంధించిన వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. రిమైనింగ్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉంది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ అలాగే ఎన్జిఓ టవర్స్ కానీ అలాగే మనకు గ్రూప్ డి ఆఫీసర్కి సంబంధించిన టవర్స్ కానీ అలాగే గెజిటెడ్ ఆఫీసర్కి సంబంధించిన టవర్స్ కూడా ఇవన్నీ కూడా వితిన్ నాకు తెలిసి 1 ఇయర్లో 1.5 ఇయర్లు అయితే ఇప్పుడు చూసుకున్న వర్క్ను బట్టి మీరు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా అయితే కంప్లీట్ అయిపోతుందండి. ఇవన్నీ కూడా అప్పుడు 2019-18 టైంలోనే ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ప్రజెంట్ ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ పెయింటింగ్ వర్క్స్ లోపల ఈ పవర్ సేఫ్టీ వర్క్స్, పవర్ వర్క్స్ అలాగే వాటర్కి సంబంధించిన వర్క్స్ అలాగే పార్కింగ్కి సంబంధించిన వర్క్స్ అవి మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. అవి కూడా ఆల్మోస్ట్ ఆల్ మీరు ఎమ్మెల్సీ క్వార్టర్ దగ్గర చూసుకుంటే ఫ్రంట్ ఉన్న 6 టవర్స్ కూడా పెయింటింగ్ వర్క్స్ కూడా అయిపోయి ఉన్నాయి. లోపల వర్క్స్ మాత్రమే జరుగుతున్నాయి. ఇక్కడ కూడా సేమ్ గ్రూప్ డి ఆఫీసర్కి సంబంధించిన టవర్స్ కూడా సేమ్ అదే ఉందండి. మీరు చూసుకోవచ్చు మనకు ఎమ్మెల్సీ క్వార్టర్స్ మొత్తం 12 టవర్స్, అలాగే గ్రూప్ డికి సంబంధించి 6 టవర్స్, అలాగే ఎన్జిఓ ఆఫీసర్కి సంబంధించి 21 టవర్స్, అలాగే గెజిటెడ్ ఆఫీసర్కి సంబంధించి 15 టవర్స్. మొత్తం కూడా ఎన్ని ఉన్నాయి చూడండి, దాదాపుగా 57 టవర్స్ అయితే ఉన్నాయి. ప్రతి టవర్కి వీటికందరి మనకి ఎమ్మెల్సీ క్వార్టర్స్కి ఏముంటుందంటే ఒక్కొక్క ఫ్లోర్లో 2 ఫ్లాట్స్ అయితే ఉంటుంది. వీటిలో ఏంటంటే ఒక్కొక్క ఫ్లోర్లో 4 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. ఇవన్నీ కంప్లీట్ అయితే ఎంతమంది జనాలు ఉంటారో చూడండి. ఒక్కొక్క ఫ్లాట్కి 4 వేసుకున్నా కూడా ఎన్ని ఫ్లాట్స్ అవుతున్నాయి, ఎంతమంది జనాలు ఉంటారు. ఆల్రెడీ ఇప్పుడే ఇక్కడ పనిచేసే కార్మికుల కోసం చాలా షాప్స్ వచ్చేస్తున్నాయి. ఇక్కడంతా చూడండి ఎంతమంది ఉన్నారు. ఇక్కడ ఇంకొక టవర్ అయితే నిర్మిస్తున్నట్టున్నారు. అక్కడ మొత్తం ఇక్కడంతా పార్కింగ్ కోసం అయితే ఒక ఫినిషింగ్ స్టేజ్కి అయితే రెడీ చేస్తున్నారండి. ఎంతమంది ఉన్నారో చూడండి వర్కర్స్ అయితే. ఇది మొత్తం కూడా షాపుర్జీ పాలెంజీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు. ఇక్కడున్న ఇసుక అలా సిమెంట్ని అయితే టెంపరీగా చేసుకున్న ఆ లిఫ్ట్ త్రూ అయితే పైకి అయితే పంపిస్తున్నారండి. అది వెళ్తుంది చూస్తున్నారు కదా. అవన్నీ కూడా మనకు 12 ఫ్లోర్ అయితే కంప్లీట్ అయిపోయింది. పైన ఫినిషింగ్ కోసం అయితే ఆ మెస్ అంతా అడ్డం కట్టుకుని అయితే వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నారండి. దానికి సంబంధించిన మెటీరియల్ కింద నుంచి అయితే పంపిస్తున్నారనమాట. అలాగే ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి మనకు పర్మనెంట్గా నిర్మిస్తున్న హైకోర్టు పనులండి. ఎగ్జాక్ట్గా మీరు ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అది వచ్చి ప్రజెంట్ ఉన్న హైకోర్టు. దాని ఫ్రంటే మనకు పర్మనెంట్ హైకోర్టు అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడంతా ఇసుక అన్ని కూడా ఈ బస్తాలు అయితే వేసుకున్నారండి. ఇక్కడంతా కూడా టెస్టింగ్ కోసం అయితే మనకు అక్కడ నీట్గా చేసుకున్నారు కదా, అక్కడ తీసుకెళ్ళి అయితే అక్కడ వెయిట్ టెస్ట్ అయితే చేస్తారనమాట. కొన్ని టన్నుల బరువు ఉన్న మట్టిని అయితే తీసుకెళ్ళి అక్కడ టెస్ట్ అయితే చేస్తారు. అలాగే మనకు ఈ యొక్క హైకోర్టుకి సంబంధించి మెటీరియల్ అంటే మొత్తం ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా లోడ్ అయితే అన్లోడింగ్ అయితే చేసి పెట్టుకున్నారు ఇక్కడంతా కూడా. అలాగే మీరు అక్కడ చూసుకుంటున్నారు కదా, మొత్తం కూడా వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది కదా. అందువల్ల ఏంటంటే మొత్తం ఈ వర్క్ జరిగే ప్లేస్ మొత్తం కూడా క్లోజ్ చేస్తున్నారు నీట్గా. అంతా కూడా రేకులతో అయితే మొత్తం నీట్గా
క్లోజ్ చేస్తున్నారండి. మొత్తానికి కూడా మనకు హైకోర్టుకి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అవుతుంది. టెస్ట్ చేసేదానికి ఇవన్నీ కూడా బస్తాల్లో తీసుకైతే వేసుకున్నారు. ప్రజెంట్ ఇవన్నీ కూడా మనకు రాఫ్ట్ ఫౌండేషన్ అయితే జరిగిపోయి ఉంది. ప్రీవియస్ ఏంటంటే ఇక్కడ ఒక ఫౌండేషన్ అయితే జరిగింది. అప్పుడు జస్ట్ ఏంటంటే ఐరన్ అలొకేషన్ అయితే పేర్కొన్నారు రాఫ్ట్ ఫౌండేషన్ కోసం. అక్కడ ఎలాంటి ఫౌండేషన్ జరగలేదు కదా, దాదాపు 6-7 ఇయర్స్ పాటు వాటర్లోనే ఉండే. దానివల్ల ఏం చేశారంటే ఆ రాఫ్ట్ ఫౌండేషన్ జరగలేదు కాబట్టి ఉన్న మెటీరియల్ ఐరన్ రాడ్ తుప్పు పట్టున్నాయి అవన్నీ కూడా నీట్గా అయితే తీసేశారు. మొత్తం అక్కడి నుంచి రిమూవ్ చేసేసారు ఐరన్ రాడ్స్ మొత్తం. ఇప్పుడు కొత్తగా అయితే అక్కడ వేస్తారండి. దానికోసం అయితే మొత్తం ఐరన్ రాడ్లు అవన్నీ కూడా అన్లోడింగ్ అయితే చేసి పెట్టుకున్నారు. ప్రజెంట్ ఈ హైకోర్టుకి సంబంధించిన వర్క్ స్టేటస్ అయితే ఈ విధంగా అయితే ఉందండి. ఇదంతా రీసెంట్గా ఐరన్ మెటీరియల్ అవన్నీ కూడా రీసెంట్గా 1 వీక్ బ్యాకే ఇక్కడైతే దించుకున్నారు. ఇవన్నీ కూడా మనకు ఐకానిక్ టవర్ 3 అండి. ప్రజెంట్ ఇప్పుడు ఐకానిక్ టవర్ 3 దగ్గర కూడా వర్క్స్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. అందువల్ల ఏంటంటే మొత్తం జేసీబీ కూడా నీట్గా చేసుకుంటూ వస్తుంది ఒక సైడ్ నుంచి. మనకు అక్కడ ఇసుక గట్టి కనిపిస్తుంది కదా, ఇందాక మనం చూసాం కదా బస్తాలతో, ఇవన్నీ కూడా మెటీరియల్ అండి. ఐకానిక్ టవర్ 3 and 4 దగ్గర అప్పుడు రిమూవ్ చేసిన మెటీరియల్ చూడండి ఎంతమంది వర్క్ చేస్తున్నారు ప్రజెంట్ ఇక్కడ. ఇక్కడ మనకి ఇసుక కనిపిస్తుంది కదా, గోతాలుగా ఇక్కడ గోతాలు కనిపిస్తుంది, అక్కడ ఇసుక కనిపిస్తుంది కదా. సేమ్ ఇందాక మీకు హైకోర్టు దగ్గర ఏదైతే కనిపిస్తుందో టెస్టింగ్ కోసం, ఇక్కడైతే టెస్టింగ్ కోసం యూజ్ చేసి టెస్ట్ అయిపోయిన తర్వాత మొత్తం అయితే రిమూవ్ చేశారండి. ఇది ఐకానిక్ టవర్ 4 దగ్గర కూడా సేమ్ అదే ప్రాసెస్ చేసి అయితే రిమూవ్ చేసేసారు. అది మీకు కనిపిస్తున్న ఐకానిక్ టవర్ 5 అండి. అది ప్రజెంట్ అక్కడ కూడా రీసెంట్గా మనకు ఈ గోతాలతో మట్టి వేసుకొని అక్కడ కూడా టెస్టింగ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా మనకు ఐకానిక్ టవర్ 5 దగ్గర అయితే ఇటు సైడ్ చూశారు కదా మూల, మొత్తం ఈ ఐరన్ రాడ్లకి ఏంటంటే కెమికల్ అనేటివి పోస్తున్నారనమాట. నీట్గా క్లీన్ చేసుకొని మొత్తం కెమికల్ అనేటివి పోస్తున్నారు తుప్పు పట్టకుండా. సో ఇవన్నీ లోపల ఐకానిక్ టవర్ 5 లోపల కూడా మొత్తం నీట్గా క్లీన్ చేసేస్తారండి. చూస్తున్నారు కదా అక్కడ ఎల్లోగా కనిపిస్తుంది కదా, అవన్నీ కూడా మనకు కెమికల్ అయితే అప్లై చేస్తున్నారు మొత్తం ఐరన్ రాడ్లకి. 4 వైపులా కూడా ఐరన్ రాడ్లకి కెమికల్ అయితే అప్లై చేస్తున్నారు. ఎంతమంది అప్లై చేస్తున్నారో చూడండి. పొడవున జనాలు అయితే వర్క్ చేస్తూనే ఉన్నారనమాట ఈ ఐకానిక్ టవర్ 5 దగ్గర ఉందండి. అలాగే మనకు ఐకానిక్ టవర్ 5 వచ్చేసి ఎన్సీసీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారనమాట. ఇది వచ్చేసి మనకు B+G+47 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుందండి ఐకానిక్ టవర్ 5 అనేది. అలాగే ఇందులోనే మనకు సీఎం ఆఫీస్ కానీ హెలికాప్టర్ ల్యాండింగ్ కూడా ఇందులోనే ఉంటుంది. అలాగే మనకు టవర్ కూడా చాలా హైట్ అయితే ఉంటుంది. ప్రజెంట్ మనకు ఐకానిక్ టవర్ 3, 4, 5 దగ్గర అయితే మీరు సిచ్యువేషన్ అయితే చూసుకోవచ్చు అనమాట ప్రజెంటు. అలాగే ఇక్కడ మనకు ఐకానిక్ టవర్ 3 and 4 వచ్చి మనకు ఎల్ఎన్టీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారనమాట. ఇంకా వర్క్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మొత్తం కూడా ఇక్కడ బయట అంతా కూడా ఈ కంచిలాగా ఏర్పాటు చేసుకుంటున్నారు ఈ అంతా రేకులతో. చూడండి అసలు వర్కర్స్ చూడండి. ఇప్పుడు ఇది వరకు కనిపించేటోళ్ళు కాదు, ఇప్పుడు చూడండి గొట్లుగా అయితే వెళ్తున్నారు. ఇప్పుడు ఒక దగ్గర 10 మంది 15 మంది వెళ్తున్నారు. అలాగే ఇక్కడంతా కూడా మనకు ఈ కప్పేస్తున్నారు. ఇంకా వర్క్ జరుగుతుంది కాబట్టి అవుటర్స్ లోపలికి అలవ లేకుండా మొత్తం ఎల్ఎన్టీ వాళ్ళైతే నీట్గా చెట్లంతా క్లియర్ చేసుకొని మొత్తం ఆ రేకులతో అయితే వేసేసుకుంటున్నారు. ప్రజెంట్ ఇదంతా ఎల్ఎన్టీ వాళ్ళకి సంబంధించిన మెటీరియల్స్ అండి. అక్కడ పర్మనెంట్ షెల్టర్స్ కూడా నిర్మించుకుంటున్నారు అనమాట ఈ ఎల్ఎన్టీ వాళ్ళైతే. అంతా కూడా నీట్గా క్లీన్ చేస్తుంది. ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో ఇది మనకు అసెంబ్లీకి సంబంధించిన వర్క్ అండి. అసెంబ్లీకి సంబంధించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంతో ఏం చేస్తున్నారంటే అక్కడున్న అవి కంటైనర్స్ అవన్నీ కూడా తీసుకెళ్ళి అయితే మనకు అక్కడైతే పెడుతున్నారు. ప్రజెంట్ అక్కడున్న రిగ్ మిషన్లు ఉన్నాయి కదా, అవన్నీ కూడా మనకు 4 వైపులా కూడా ఈ ఫైల్ ఫౌండేషన్ అనేది చేసేసి కంప్లీట్ చేసేస్తున్నారు. మొత్తం కూడా అక్కడంతా కూడా గట్టిగా అయితే గ్రావెల్తో ఒక వేలాగా అయితే వేసుకున్నారు. ప్రజెంట్ ఇక్కడ ఉన్న మొత్తం కూడా మెటీరియల్ అన్నింటిని కూడా ఆ మిషనరీ అనేది అక్కడ తరలిస్తుంది, కంటైనర్స్ని వాటన్నిటిని కూడా. మీకు అక్కడ ఇటు సైడ్ కనిపిస్తున్నాయి కదా రిగ్ మిషన్లు, అవన్నీ కూడా మనకి ఏంటంటే ఎల్ఎన్టీ వాళ్ళైతే పర్మనెంట్గా షెల్టర్స్ అయితే నిర్మించుకుంటున్నారు. దానికోసం అక్కడ కడుతున్నారండి. ప్రజెంట్ ఇక్కడ మనకు అసెంబ్లీ అనమాట. ఈ అసెంబ్లీ అనేది మనకు B+G+3 ఫ్లోర్స్ విధానంతో ఉంటుంది. అలాగే 250 మీటర్ల ఎత్తు అయితే ఉంటుందండి. ఇది వచ్చేసి మొత్తం చూడండి ఎలా తీసుకెళ్తుందో కంటైనర్ని. ఎందుకంటే ఇంకా బేసిక్ ఐటమ్స్ అంతా ఇందులో పెట్టుకుంటారనమాట. ఈ అసెంబ్లీకి సంబంధించిన వర్క్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఐకానిక్ టవర్ 1 and 2 దగ్గర సంబంధించిన మెటీరియల్స్ అండి ఇవన్నీ కూడా. ప్రజెంట్ చూడండి ఐకానిక్ టవర్ 2 ఎలా ఉందో. ఇదివరకు ఏంటంటే రీసెంట్గా వర్షానికి ఏమైందంటే అక్కడ మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా హోల్ లాగా, అటు సైడ్ అంతా మనకు ఎంట్వాల్ రోడ్డు ఉండే. ఆ వాటర్ అంతా ఏం చేస్తాయంటే ఎగ్జాక్ట్గా కోసి మొత్తం దెబ్బ నుంచి కిందకైతే వచ్చి రావడం జరిగింది. అది కూడా వితిన్ 1 వీక్లో మొత్తం నీట్గా డీవాటరింగ్ చేసి ఇంకా వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారనమాట. ఈ ఐకానిక్ టవర్ 2 and 1కి సంబంధించిన వర్క్స్ వచ్చేసి షాబుర్జీ పాలంజీ వాళ్ళైతే కడుతున్నారండి. అలాగే మనకు ఐకానిక్ టవర్ 1, 2, 3, 4 ఈ 4 కూడా మనకు B+G+39 ఫ్లోర్స్ విధానంతో అయితే ఉంటుంది.
అలాగే మీరు ఇక్కడ ఏదైతే బంగ్లా చూస్తున్నారో ఇవన్నీ కూడా మనకు ఆల్ ఇండియా ఆఫీసర్కి సంబంధించిన బంగ్లాస్ అండి. ఇవన్నీ కూడా మొత్తం కూడా 115 బంగ్లాస్ అయితే కడుతున్నారనమాట. దానికి సంబంధించిన వర్క్స్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. మొత్తం కూడా G+1 ఫ్లోర్ విధానం అయితే ఉంటుందండి. దానికి సంబంధించి మొత్తం గ్రావెల్ అవన్నీ కూడా ఇక్కడైతే రావడం అయితే జరుగుతుందన్నమాట. చూస్తున్నారు కదా, మొత్తం కూడా ఈ బిల్డింగ్ సంబంధించి ఫస్ట్ నుంచి 3వ చూసుకుంటే రైట్ సైడ్లో మొత్తం కూడా ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారండి. ఆల్మోస్ట్ ఆల్ ఈ బిల్డింగ్ సంబంధించి ఫినిషింగ్ వర్క్ అయితే ఒక 80% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయి ఉందన్నమాట. మొత్తం కూడా ఈ 118 బంగ్లాస్ వచ్చేసి KMV అనే కంపెనీ వాళ్ళైతే కడుతున్నారండి. ఈ బిల్డింగ్స్ చూడండి, మొత్తం కూడా G+1 ఫ్లోర్ విధానం అయితే ఉంటుంది కదా, అన్నీ కూడా G+1 ఫ్లోర్ విధానం అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ 2 లైన్లో ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. సో ఏదో కొంతవరకు ఒక 10-15 బంగ్లాస్ తప్ప రిమైనింగ్ అన్నీ కూడా గ్రౌండ్ ఫ్లోర్కి స్లాబ్ వర్క్ అయిపోయి, రెండో ఫ్లోర్ కూడా స్లాబ్ వర్క్ అయిపోయి ఇప్పుడు ఫినిషింగ్ అయితే ఒక సైడ్ నుంచి చేసుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ చూసుకోవచ్చు మీరు ఫస్ట్ లైన్లో. అలాగే సెకండ్ లైన్లో కూడా మీరు చూసుకోవచ్చు అండి. అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. అక్కడక్కడ ఒక 10-15 బంగ్లాస్ తప్ప రిమైనింగ్ అన్నీ కూడా ఈ గ్రౌండ్ ఫ్లోర్కి ఫస్ట్ ఫ్లోర్కి స్లాబ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే మీరు ఎక్కడ చూసినా కార్మికులు కనిపిస్తూనే ఉన్నారు చూడండి. అలాగే ఈ బంగ్లాస్ దగ్గర కూడా ఏదో ఒక వర్క్ జరుగుతూనే ఉంది. బేసిక్ వర్క్ అనేది ఎక్కడ ఆపకుండా వర్క్ అనేది చేసుకుంటూ వెళ్తున్నారండి. ఇలాగే మనకు వర్క్ జరిగితే కంపల్సరీగా ఇది ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్కి సంబంధించిన బంగ్లాస్ వచ్చేసి వితిన్ 1 ఇయర్లో అయితే కంపల్సరీగా అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకేముందండి, అన్నీ కూడా కట్టడాలు అయితే అయిపోయి ఉన్నాయి. ఇంకా వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఫినిషింగ్ వర్క్స్ అవి మాత్రమే చేసుకోవాలి. ఈ బిల్డింగ్ 3వ బిల్డింగ్ ఆల్రెడీ ఫినిషింగ్ వర్క్ కూడా ఒక 80% అయితే కంప్లీట్ అయిపోయి ఉంది. చూసుకోవచ్చు ఎలా ఉందో లుక్ అయితే. అండి చూశారు కదా ఆగస్ట్ మంత్ రివ్యూ. ఈ వీడియో అయితే చాలా మందికి క్లారిటీ అయితే వచ్చింటుంది అనుకుంటున్నారు. అసలు అమరావతిలో వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అన్న డౌట్స్ ఉన్న వాళ్ళకి అయితే ఈ వీడియో అయితే ఒక క్లారిటీ అయితే వచ్చింటుంది అనుకుంటున్నాను. సో ఇదండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.